ಯಾರದು? ಅಯ್ಯೋ ಅಬ್ಬಾ ಬ್ರೋ, ಫೈರ್ ಬ್ರೋ, అది వైట్ ఫైర్ అది బ్రో, అది పక్క ఆత్మేనా? అది కదులుతుంది. అదు బ్రో, ఏంది బ్రో, స్లిప్ ఆగైతే బ్రో. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయంట. సో ఏంటది సౌండ్ గెలుస్తుంది బ్రో, ఏంటది అందరా ఇక్కడికి వచ్చి సడన్ కనిపించదు. యారో, ఎవరది? మనిషి కదా, అది ఆత్మ. గాయస్, ఫారెస్ట్ కాదు ఇది, ఫారెస్ట్కి దాని అమ్మ మొగుడు ఇది, చూసారా? అప్పా బ్రో, ఈ కెమెరాతో కూడా విజువల్ ఎట్లుంది బ్రో? బ్యాక్గ్రౌండ్ నాకు ఇచ్చేసి చెప్తా. ఇది ఫ్లాట్ లైట్ వేస్తే కుదరదు బ్రో, ఫారెస్ట్ అది. గాయస్, ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఏమైంది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు చెప్పు బ్రో. గైస్, ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, సౌండ్ వినిపిస్తుందా? పెద్ద పెద్ద ట్రక్స్ మాత్రమే వెళ్తాయి, వెహికల్స్ వెళ్ళే చోటు కాదు ఇది. పెద్ద పెద్ద ట్రక్స్ తప్ప వెళ్ళవు, వేరే చిన్న చిన్న ఇవి వెళ్ళరు. కానీ ట్రక్స్ని ఎవరో లేడీ వచ్చి చెయ్యి పెట్టి ఆపడం అంట. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయంట. సో ఏంటది? సౌండ్ గెలుస్తుంది బ్రో, ఏంటది అందరా ఇక్కడికి వచ్చి సడన్ కనిపించదు. లేడీనా జెంట్సా ఏంటి ఏమి తెలియదు మాకు. కానీ ఇది ఒక జోన్ అనేసి పెట్టారు, దానికి గూగుల్లో కూడా కనిపిస్తుంది. నిషేధం అంటారు. వాళ్ళ కన్నడలో పెట్టారు బోర్డుని, నిషేధం అంట ఈ లొకేషన్. కానీ మేము కంచి ఉంది ఒకటి, ఇది ఈ లొకేషన్లో చేస్తామని వీళ్ళకి తెలియకూడదు. కానీ నేను ఆంధ్రావాణి కాబట్టి చేయగలుగుతున్నా. ಕಂಚೆ ಕಟ್ಟಿಸ್ಯಾರ ಗೈಸ್. మేము ಏನು ಬ್ರೋ ಇವಾಗ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ನಾವು ಒಳಗಡೆ ಬಂದ್ಬಿಟ್ರಿ. ಕಂಚೆ ಓ సూపర్ బాగా వచ్చిందా? నైట్ విజన్ నాకు కెమెరా ఇచ్చేసి బెస్ట్ విజన్ నైట్ విజన్ బాగా వచ్చిందా? బెస్ట్ విజన్ అట్లా గైస్. ఫస్ట్ టైం గైస్ ఉరుములు మెరుపులు మధ్యలో చేయడం కన్నడ. బ్రో నువ్వు ట్రాన్స్లేట్ చేస్తుంది బ్రో. ఓకే బ్రో. ಯಾರದು? ಅಯ್ಯೋ ಅಬ್ಬಾ ಬ್ರೋ, ಫೈರ್ ಬ್ರೋ, ಅದು ವೈಟ್ ಫೈರ್. ಅದು ಹೌದು, ಏ ಕಲರ್ ಬ್ರೋ. ವಾ ಯಾರದು ಬ್ರೋ? ಬನ್ನಿ ಹೋಗೋಣ పర్ఫెక్ట్ బ్రో. అది ఉరుములు మెరుపులు మధ్యలో బ్రో, అది పక్క ఆత్మేనా? అది కదులుతుంది బ్రో, కదులుతుంది బ్రో. చూసుకొని ఫుల్ బురద. లేదు బ్రో, ఈ చెట్టు దగ్గర ఉండాల్సింది. అవును. ఏం బ్రో సరిగ్గా లేదు ఇది బ్రో. దీంట్లో బ్రైట్నెస్ సరిపోతుందా చూడు. అదా ఒక నిమిషం ఉండు, బ్రైట్నెస్ పెంచుదాం ఉండు. ఓకేనా ఇప్పుడు? ఓకే సాకా సాకల్ವಾ బ్రో. ಹೋಗೋದು ಕಷ್ಟ పోయింది, వెళ్ళేకి చాలా కష్టం. ఇది రోడ్డు సరిగ్గా లేదు. ಇಂತಕುಮುಂದು ಅಟ್ಯಾಕ್ అయినట్టు మనకు మళ్ళీ అటాక్ అవ్వకూడదు. అటాక్ ఆದರೂ ಎಲ್ಲೂ ಓಡೋಗಕ್ಕೂ ಆಗಲ್ಲ. అది నిజమే. కింద పడినామంటే బురద ఎక్కడికి పోలేను నేను. హೌದು, మళ్ళీ ఇక్కడే చిక్కుకొని
పూడు పీడుగా ఉంటే కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతున్నాం బ్రో. జంతువులు ఉండి హుషారు బ్రో, అందుకే డౌట్లో చెప్పిన ఈ లొకేషన్ని. అది యానిమలా? యానిమలే. అది యానిమలా? అదే యానిమల్ ఎట్ట వద్దు బ్రో నాకు. అది ఏంది బ్రో? అది కదిలింది బ్రో. వైట్ షాడో తర ఫస్ట్ టైం నేను చూసిండేది బ్రో. బావి బావి బ్రో. అది బావేనా? సూసైడ్ స్పాట్ ఏమో బ్రో తెలియదు, కానీ చాలా ఆర్ఆర్ ఈ ఫారెస్ట్ వచ్చి చాలా ఆర్ఆర్ అని విన్నారు. బావి కాదు బ్రో, అది గుంత దవ్విండారు అనుకుంటాను. వాటర్ స్టోరేజ్ కోసమేమో, లేదా ఎర్రమట్టి బ్రో. ఏనుగుల్ని ఇది చేస్తారు చూసినావా? ఓహోగా ట్రాప్ చేస్తారు చూసినావా? అలాంటిదా ఎలాంటిది? ఇది ఇక్కడ ఉన్నింది గైస్, ఇక్కడే ఉన్నింది ఆత్మ. ఇప్పుడు ఎక్కడ పోయింది అనేది అర్థం కాదు. ఇది ఏనుగులను ట్రాప్ చేసేదా లేకపోతే ఏమి అదే తెలియట్లేదు బ్రో. ట్రాపేనా? అటు చూడ, ఇదంతా పడిందే. ఏది? అటు చూడ, చెట్లు ముళ్ళు అంతా పడిందే. అవునే బ్రో, కింద పడితే గుచ్చుకొని చచ్చిపోయేలాగా బ్రో. మళ్ళీ లేసే కుదరగా లేకుండా ఆస్కారమే లేదు కింద పడితే. గైస్ అక్కడంతా కంపలు మీరేమంటారు కన్నడలో? ముళ్ళు. ఎవరది? ఎవరు అక్కడ? ಗಾಳಿಗೆ ಮರದಲ್ಲಿ ಇರೋದು ಬೀಳ್ತಿದೆ. ಸ್ಲಿಪ್ ಆಗೋಯ್ತು ಬ್ರೋ. ಪ್ಯಾಂಟ್ ಎಲ್ಲ ಹೋಯ್ತು. చూసుకోవాలి కదా బ్రో, లైట్ ఉంది కదా బ్రో. ఏం బ్రో, ನಾನು ಯಾವುದೋ ಮೈಂಡ್ ಸೆಟ್ಟಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟೆ ಬ್ರೋ. ಗುಚ್ಚಿಕೊಂಡ ಎಲ್ಲಿ ಬ್ರೋ? ಕೈ ಕೊಡು ಬ್ರೋ. ಈ ಕಡೆ ಇಳಿಬೇಡ ಬ್ರೋ, ಈ ಕಡೆ ಬಾ ಬ್ರೋ. స్కిడ్ అవుతుంది. అందుకో నువ్వు పడిపోయింది. ఈడ స్కిడ్ అవుతుంది ఇది. ఈడ ఇది ఈడు చూడు. ఆడపడినావు నువ్వు, నుంచి పడినావా? ಇಲ್ಲಿ ಸ್ಕಿಡ್ ಆಗೋಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾನು ಇದು బట్టలు. అయ్యో తెలుస్తుందా? బాగా తెలుస్తుంది. ಏನಬ್ಬಾ ಈ ಕಡೆ ಲೊಕೇಶನ್ ಎಲ್ಲ ನಮಗೆ ಭಾರಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಕೊಡ್ತೈತೆ ನನಗೆ. ಕರ್ನಾಟಕ ಆದರೂ ನಾವು ಬಿಡಲ್ಲ. ಏನು ಜಾರಿపోయింది ಬ್ರೋ, ಇద్దರು ಪಡಿಂದು. అవునవును చూడు. అవునవును, ఇద్దరు జారి ఇద్దరు బీಳ್ತಾ ಇದ್ರಿ బ్రో. అది కావాలని అది చేసిందా ఏమో తెలుస్తలేదు. నీకు ఇప్పుడు ఏమైనా సౌండ్ వినపడిందా? గుండె జల్లని బ్రో. అది ఏదో చూసాను. అవునా బ్రో? ఏం సౌండ్ అది? ఏమో సౌండ్ వినపడే నాకు. నేను బడిని క్యాప్చర్ చేసిన ఎట్ట బ్రో? అయ్యింది బ్రో. పెడతావా ఎట్టా? లేదు, సడన్ గా నువ్వు చేరుకున్నాక కిందకి వెళ్ళిపోయినాక పెట్టాలి బ్రో. అది పెట్టకపోతే ఎట్ట? మన అవునా? మన కష్టం తెలియాలి కదా బ్రో, మనం ఎన్ని కష్టాలు పడుతున్నాము అని. బ్రో ఇది బడి ఎంటర్టైన్మెంట్ అలా అది చూపి బ్రో ఒకసారి. గైస్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు గైస్, మీకు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే కాదు, ప్రపంచానికి ధైర్యాన్ని నింపాలి గైస్. మేము ఏదో ఒక వంతు సహాయం చేస్తున్నాం అనుకొని మీరు కూడా ధైర్యంగా ఉండండి. ప్రతి దానికి భయపడకండి, ముఖ్యంగా లేడీస్ భయపడకండి. ఫేస్ చేయండి దేన్నైనా, ఏది వచ్చినా, ఎలాంటి ఇన్సిడెంట్ అయినా, అది ఆత్మ అయినా మనిషి అయినా సరే ఫేస్ చేయడానికి మనం గుండె ధైర్యం కావాలి. అలాంటిది సినిమాలో చేసేదంతా 100 మంది ఉంటారు అనేసి అది సినిమా కాబట్టి అని ఫీల్ అవుతారు, కానీ రియలిస్టిక్గా మేము ఇద్దరమే వచ్చి చేస్తున్నాం చూసారా. ఎందుకని అడగడు బ్రో,
ఆడిపోయి నేను పడ్డం ఇప్పుడు గుంత కాడ వద్దు పోయేవద్దు ನನಗೆ ಯಾಕೋ ಇದು ಅನಿಮಲ್ ಟ್ರಾಪ್ ದೇ ಅನಿಸ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಅನಿಮಲ್ ಟ್ರ್ಯಾಪ್ ತರ ನಿನ್ಗೆ ಟ್ರ್ಯಾಪ್ ಆಗಿದೆ ಅನಿಮಲ್ ಟ್ರಾಪ್ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾನು ಟ್ರಾಪ್ ಆದೆ ಅದರಲ್ಲಿ ಇವಾಗ ಇದರಲ್ಲಿ ನೀವು ಹಾಕ್ತೀರೇನೋ ಬೇಡ వాటర్ ಇಲ್ಲ ఎక్కడ పోయింది బ్రో గైస్ మీరు మీకు అర్థమైంది అది ఆత్మ కాదా ఒకసారి మీరు నాకు నేను చూసింది ఇది నేను చెప్పానా 100% అది ఆత్మే కానీ ఫస్ట్ టైం నేను తెల్ల గోష్ఠిని చూసింది అది తెల్ల వైట్ కలర్ షాడోలో అర్థమైందా అయ్యో నాకు వీడియో చేసే మూడే పోయింది బయట పోయినాక నీట్ క్లీన్ చేస్తాను ఓకే చాలా గలీజ్ అయిందా ఏడా ఈడ రాపో ఏం చేసేవాళ్ళు మనం ఏమో ఒకటి మన వంతు బ్రో ఏమో బ్రో నాకేమేమో అవుతుంది పట్టు బ్రో ఏమైంది అయ్యో స్వామి చా ముళ్ళు గుచ్చుకునిందా పట్టు బ్రో ఇది చూడు బ్రో ఎంత ఉంది బ్రో స్వామి ఏంది బ్రో గట్టి గుచ్చుకునిందా అయ్యో బ్రో వెళ్ళిపోదామా వద్దొద్దు బ్రో వీడియో కంప్లీట్ చేయండి దీనికే ఇట్టంతే ఎట్టా చెయ్యాలా బ్రో ఇట్లాంటి చోటుకు వచ్చారు బ్రో షూస్ కంపల్సరీ బ్రో నేను ముందే చెప్పాను కదా ఎక్కడ చూసినా గోతులే బ్రో గోతుండే చోటే తగ్గుతాను బ్రో ఒకటి నువ్వు మాత్రం రావద్దు బ్రో నీకే అటాక్ చేస్తాను బ్రో కొమ్ము తీసి నాతో పాటు ఏదైనా వచ్చిందా ఏంటి నన్ను అటాక్ చేస్తుంది నీతో పాటు వచ్చి నన్ను అటాక్ చేసేది నిన్ను అటాక్ చేస్తాను అదే అర్థం కావట్లే నువ్వే హనుమాన్ కాదు నేను రెడ్ కలర్ షెల్ట్ వేసినానా మెరూన్ కలర్ మెరూన్ అవును ఏమి నా కంటికి పవర్ తగ్గిపోయింది ఎవరది మనిషి కదా అది ఆత్మ మనిషి వాయిస్ వినపడుతుండేది కానీ ఏమని తెలియదు నేను ఫస్ట్ జంతువు ఏమనుకుంటే కాదు అన్నాక నాకు ఇంకా లోపలికి ఉంది ఫారెస్ట్ నో స్పేస్ ఆఫ్ ఆన్ ద మెమరీ కార్డ్ అంట అది అయిపోయింది దీంట్లో అటైతే ఒక కెమెరా హ్యాండిల్ చేయాలి నో స్పేస్ అనేది ఒక కెమెరాతో క్యాప్చర్ చేస్తాము ఓకేనా పట్టుకో బ్రో నాకు చాలా బలంగా తగిలించాడు బ్రో చూడండి అప్ప ఇదే ఫస్ట్ టైం నాది బ్రో లెగ్ చూపి ఇది కెమెరా పట్టేసుకో చేత్తో చూడు ఆడ పడింది ఏడు గుచ్చుకొనింది బ్రో బ్రో ఎవరది ఏందో బ్రో ఇంతసేపు నుంచి వచ్చినాము ఎలాంటి ఫిజికలీ అటాక్ చేస్తుంటారు కదా ఇంకేం కావాలా మా పైన మీకు కోపం ఏముంది ఫిజికలీ నాకు 2 సార్లు అటాక్ అయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు ఈ పాదం కింద పెట్టే అవుతలేదు నాకు ఎట్లా జరిగింది ఆ రోజు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్నావు కానీ ఇంత నాకు దిగిపోయింది బ్రో లోపలికి తీలేదా నేను రక్తం జిమ్మనే నాకు 2 రోజులు నాకం కనిపించింది తెలుసా పెయిన్ ముళ్ళు అయినంటే దిగేసిండు బ్రో అది కొమ్మ ఏమది అది ఏమో ఇది చైర్ లాగా కూర్చోడానికి చైర్ లాగా ఉన్నట్టుందా కాదు అది ఓకే పవర్ సప్లై ఏదో సంథింగ్ ఏదో కదా అది నాకు కొమ్మ ఈ లాము ఎవరు బ్రో ఎవరు మాట్లాడుతున్నారు బ్రో అందుకే వెనకేమన్నా ఎవరు అక్కడ మాట్లాడుతుంది మమ్మల్ని ఫాలో చేస్తుండ్రా ఫాలో ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಹಿಂಗೆ ఇక్కడ ఒక్కరు కాదు ఉండేది నాకు అర్థమైంది నాట్ ఓన్లీ వన్ సో మెనీ ఆఫ్ యు ఆర్ ఏం చేద్దాం పోదామంట అరే బ్రో పరిగెత్తింది చూసు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అది పరిగెత్తింది ఈడ ఇది కొట్టింది ఉరుము కొట్టింది చూసి ఉరుము సేమ్
కానీ వర్షం ఏడుపు ఏమది లైటు కుక్క బ్రో, కుక్కనా? కుక్క సౌండ్. కానీ ఈ వర్షంలో ఎక్స్పీరియన్స్ మాత్రం ది వర్స్ట్. అంతే అంటావా? నెవర్ బిఫోర్. చూసుకొని పోవాలి, ఏడ ముళ్ళల్లో కాళ్ళు పెడతామో ఏడ జారుతుందో తెలీదు. నెవర్ బిఫోర్. కొంచెం అంటే నేను కూడా కింద జారింది బ్రో పక్క. అవును, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. సౌండ్ చూడు బ్రో, ఉరుములు చూడు బ్రో. ఆ సౌండ్ కాకుండా ఇది ఒక సౌండ్, నీ ఏడు సౌండ్ ఒకటే క్యాప్చర్ చేసిన. ఏడబినా నువ్వు ఈ మొగం మండ. ఇంకొకసారి క్యాప్చర్ చేయాలి, నేను ఒకసారి కనిపిస్తావా? ಒಂದ್ಸಾರಿ ಕಾಣಿಸಿ ಇನ್ನೊಂದು ಸಾರಿ చెట్లలో ಕಾಣಿಸ್ತಿದೆ ಇಲ್ವಾ? ಆ ಮರದಲ್ಲಿ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ, ಮತ್ತೆ ಮರ ಫುಲ್ಲು ಶೇಕ್ ಆಗ್ತಿದೆ. ಅದು ಬಂದ್ಬಿಟ್ಟು ಬ್ಯಾಂಬೂ ಟ್ರೀನೇ కదా. మరి దాంట్లో సౌండ్ వస్తుంది. ఒకసారి కనిపించు నాలుగు డగడగ సౌండ్ చూడు. పా వెళ్ళడమే ఆలస్యము బ్రో. ఎంత బ్రో టైము? 3:30 అయిపోయిందా? ఎర్లీ మార్నింగ్ అయ్యే టైం బ్రో ఇది. ఇంకా ఉంది కదా, ఇంకా ఓకే. మేము ఆ రోజు 3:45 వదిలేంలే ఆ చోటు. అవునా? ఎర్లీ మార్నింగ్. నేను వాళ్ళు ఆ వీడియోలు చేసుకొని వచ్చారు. నువ్వు ఇంటికి వెళ్ళలేదా? ఏం బ్రో, ఏమైంది బ్రో? ఏం బ్రో, నేనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, ఇక్కడ నిలిచిపోయినాడు. నీకేమైంది బ్రో? ఏమైంది? అటు చూస్తాను పక్కన. అయిపోయిందా మీది? అయిపోయిందా? ఏమైంది? ఏం లేదు, బయట చెప్తారా? ఏదో చూశాడు, బయట చెప్తాను. నాకు బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది బ్రో. వెళ్ళిపోదాం. నాకు దీని తర్వాత దాకి వద్దు. అది కదా తల తిరుగుతుంది బ్రో అది కదా. గైస్, మా ఎక్స్పీరియన్స్ పెయిన్తో ముగిసింది. చాలా పెయిన్, అది ఫిజికల్ పెయిన్ అనమాట. నేను కుంటోడిని అవుతుంది దీంతో. ఇంకా నేను నా గుండెలు జారిపోయాయి బ్రో నువ్వు జారినప్పుడు. నా గుండెలు జారిపోయా, నువ్వు చక్కని జారిపోయా అనుకో అయిపోయి అనుకుంటే. నేను కాదు, చూసినోడికి అట్టుంటే ఫీల్ అయినోడికి నిజమేలే. సేమ్ ఇప్పుడు నీకు ఎట్టు గుండె జారాను, అప్పుడు నువ్వు అట్లయినా అలాగే ఆ గుండె అలాగే జారును. అర్థమైనా? అయ్యో ఎందుకురా నాయన. ఏ బ్రో, ఫన్నీ వీడియో అయిపోయి ఈరోజు బ్రో. కొన్నిసార్లు సీరియస్గా నీకు చెప్తుంటా నేను, వద్దు ఈ అవసరం ఎందుకు మనకు అవసరం, ఇంత దూరం ట్రావెల్ చేసి ఎవరు లేని చోట్ల కిలోమీటర్స్, వందల కిలోమీటర్లు తిరిగి వచ్చి ఎవరు లేను, ఎవరైనా చంపిపోయినా కూడా ఎత్తుకొని పోయా కూడా దిక్కులే. ఫినిషింగ్ వెళ్ళిపోతాంటే ఎందుకు ఎంత సౌండ్ వస్తుందా? బ్రో ఫినిషింగ్ ఇచ్చేద్దాం. ఓకే గైస్, ఆ బ్రోకి ఇష్యూ అయింది. సో అదంతా క్లీన్ చేసుకోవాలి వాటర్తో, చేసుకొనేసి బయలుదేరేస్తాం. చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలనేది మైండ్లో లేదు. సో మేము బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఈ లొకేషన్ నుంచి కంచె దాటాలి మెయిన్. ఓకే బ్రో, రెడీనా? అది గైస్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది మాకు కనిపించింది వైట్ ఏంటది? షాడో టైప్ ఉండింది అది. అది స్మోక్ వైట్ది. అది నాకేమంటే ఎలా ఉంది, ఫైర్ లాగా అనిపించింది. అవునా? వైట్ ఫైర్. నాకైతే స్మోక్, కంప్లీట్ స్మోక్ లాగా, నాకు ఫైర్ లాగా అనిపించా. కానీ నాకు ఎట్లా ఉంది సార్, ఒక రేడియం. ఏం బ్రో, ఒక రేడియం అనిపించలే కదా, అట్లా అనిపించింది. మెరుపులో పక్క అది ఆత్మ లేకపోతే జంతువు ఏదైనా నాకు కదిలేంత వరకు తెలియదు. ఏదో చెట్టు ఏమో అనుకుంటే నేను, కదిలిన తర్వాత నాకు అనిపించా ఏదో వాకబుల్, అదే జీవం ఉండేది అనేసి. సో ఓకే గైస్, కామెంట్లో చెప్పండి మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది. సో కన్నడ వాళ్ళైనా సరే, తెలుగు వాళ్ళైనా సరే కామెంట్ మాత్రం మర్చిపోదండి, లైక్ మాత్రం మర్చిపోదండి. ఓకేనా? బాయ్ బ్రో. నీ ఎక్స్పీరియన్స్ మర్చిపోయాను నేను. ఏం బ్రో?
ಇಟ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿ ಫಾರೆಸ್ಟ್ ತುಂಬ ವರ್ಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನನಗೆ ನಡೆದಿರೋದು ಇವತ್ತು ಮಾತ್ರ. ಯಾಕಂದರೆ ಈ ಥರ ನನಗೆ ಯಾವಾಗೂ ಆಗಲಿಲ್ಲ. ಇನ್ನೊಂದು ನಿನಗೆ ಕನ್ಫರ್ಮ್ ಇಲ್ಲ ಅಲ್ಲ, ಅದು ವೈಟ್ ಕಲರು ಏನಂತ నాకు అసలు ఇప్పటికి కూడా లేదు అది కన్ఫర్మ్. ಹೋಗ್ಬಿಟ್ಟು ನಾನು ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಅಲ್ಲಿ ಸ್ಟ್ರಕ್ ಅದೇ ಗೊತ್ತಾ, క్లియర్ ఆಗಿ ನೋಡಿದ್ದೀನಿ ನಾನು. ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯా? కనిపించిందా? తెలుగులో చెప్పు. సీరియస్ నాకు కనపడింది అది క్లీన్గా, నేను చూసినాను అది మూవ్ అయ్యేది, నేను అది చూసుకున్నాను. అందుక నువ్వు అట్లే స్టండ్ అయింది. నేను అనుకుని మాట్లాడుకుంటూ పోతానే ఉన్నా. 100% ఫిక్స్. ఓకే, అర్థమైందా? అంతే అంటావా? ఇంకోటి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే వాటి మధ్యలో ఇది ఎలా పడ్డాను ఎలా అయింది అనేది తెలియదు నాకు. కానీ స్లిప్ అయింది. కానీ అవ్వాల్సి ఉండే మూమెంట్ ఏముంది, నేను దూరంగా కదా ఉన్నా, నువ్వు పడలేదు, నేను పడింది ఏంది. మళ్ళీ ఇదో ఈ కాలు చూడు, జస్ట్ మిస్, నేను జారింది ఎట్లా. కానీ ఒక ఫీల్ అవుతుంది బ్రో ఈ ತರ అంతా అయినప్పుడు. ఏం చెప్పు, ఎంత బాధ వేస్తుంది ನಿಜವಾಗ అది బ్రో. అది గట్టిగా అయిపోయిందంటే బాగా తీసేయచ్చు అది. అవును, ಆ್ಯಕ್ಚುಲಿ ಏನು ಗೊತ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್, ನನಗೆ ನಿಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತೀನಿ. ಒಂದೊಂದು ಟೈಮಲ್ಲಿ ನನಗೆ ಈ ಥರ ನಡೆದೋವಾಗ ತುಂಬ ಬೇಜಾರಾಗುತ್ತೆ. ಏನಕ್ಕೆ ನಾವು ಬೇರೆ ಥರ ಏನಾದರೂ ಕಂಟೆಂಟು ಚೂಸ್ ಮಾಡಿಕೊಂಡು ಮಾಡ್ಬೋದಲ್ವಾ? ಈ ಥರ ಎಲ್ಲ ನಮ್ಗೆ ಏನಕ್ಕೆ ಬಾಧೆ? ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, ಫ್ಯಾಮ್ಲಿ ಇದೆ, ಏನಾದರೂ ಆದರೆ ನೋಡಿ ಈ ಥರ ಕಾಡು ಮಧ್ಯದಲ್ಲಿ ಮತ್ತು ಆ ಥರ ಹಾಂಟೆಡ್ ಪ್ಲೇಸ್ಗಳಲ್ಲಿ ಯಾರಾದರೂ ಬಂದು ನಮ್ಮನ್ನು ಏನಾದರೂ ಮಾಡಿದ್ರು ನಮ್ಮ ಶವನೂ ಸಿಗುತ್ತೋ ಇಲ್ವೋ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ. ಆ ಥರ ಜಾಗಕ್ಕೆ ಬಂದು ರಿಸ್ತೋ ಅಂತಿರೋದು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಒಂದು ಧೈರ್ಯ ಹುಟ್ಸೋಣ ಅಂತ ಅಷ್ಟೇ. గైస్ అతను ఏమంటున్నాడంటే మాకు పెళ్ళి చేసుకున్నాము, పిల్లలు ఉన్నారు, సో ఇలాంటి చోట్లకు వచ్చి ఇలాంటి యాక్సిడెంట్ అదే అలా కాదు, ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి మాకు. కానీ ఏదైనా జరిగితే, ఎవరైనా వచ్చి ఏదైనా అటాక్ చేస్తే మాకు ఏ కంటెంట్ మార్చాలా వద్దని. కానీ ఒకసారి దిగామా చచ్చేంత వరకు మనము ఎంటర్టైన్మెంట్ చేస్తూనే బతకాలి అనుకుంటాం. ಮಾಡ್ತಿರೋ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ఒక ఏమది క్లారిటీ దుమ్ బయట ప్రపంచం ఎట్టుంది, మేమే తిరగలుగుతుండము. అవును, అర్థమైందా? ప్రపంచం కూడా తిరగగలదు, ఎక్కడైనా ప్రతి మనిషి బతకగలడు. అది ధైర్యంతో బతికితేనే, లేదు భయంతో బతికినామంటే ఏదైనా సాధ్యం కాదు. ఏం చెప్తున్నా, ధైర్యంతో బతకాలి. అది గైస్. సో దీంతో ఎండ్ చేస్తున్నాం. టేక్ కేర్ గైస్, బై.